గుంటూరులో నిర్వహించిన బీజేపీ కిసాన్ మోర్చా ఎస్సీ మోర్చా సమావేశాల్లో పాల్గొన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి చేసిన దుష్ప్రచారంతోనే బీజేపీకి 60 సీట్లు తగ్గాయని అన్నారు. అనంతరం వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరే విషయమై తమకు సమాచారం లేదన్నారు. నేతల్ని చేర్చుకునే అంశంలో అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి జాతీయ స్థాయిలో ఇండి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, మస్జిద్లు చర్చిలు కూలగొడుతుందని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఒకంత మాకు ఒక 60-63 సీట్లు తగ్గినటువంటి మాట వాస్తవం. ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజయకేతనాన్ని ఎగురవేస్తుంది. దేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనో లేదా మిత్రపక్షంగా అధికారంలోనో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి తరిచి చూసుకోవాలి. చూడండి, జిల్లాల్లో ఎవరైనా పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు. చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా? వాళ్ళు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండొచ్చండి, మేం చర్చించుకోవాలి కదా. రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా చర్చించుకుంటారు. వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని